సో ఇంతకీ సార్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు మీరు మీ ఆహారపు అలవాట్లను ఎలా మలుచుకున్నారు? చాలా మంది ఇప్పుడు రకరకాల డైట్, ప్రోటీన్ డైట్ అని, నో హుహు. కార్బ్ డైట్ అని ఇలా రకరకాలు అవును. వెళ్తున్నారు. అవును. సో మీరేమిటి మామూలుగా ఇడ్లీ, సాంబార్, ముద్దపప్పు, ఆవకాయ ఏంటి అరిటాకులో భోజనాలు అవన్నీ అలౌ చేస్తారా మీకు మీరు? అంటే ఒకటేంటంటే అండి, మనం అనుకున్నది అందరు వినాలని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేబీ మై పార్ట్నర్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ లిసన్. కానీ నేను మాత్రం ఐ ఫుల్లీ అదేంటంటే ఇప్పుడు కినోవాకి షిఫ్ట్ అయిపోయాము. తర్వాత బ్రౌన్ రైస్ షిఫ్ట్ అయిపోయాము. మిల్లెట్ షిఫ్ట్ అయిపోయాము. సో దాన్ని ఇంటర్మిటెంట్‌గా ఎవ్రీ 2 డేస్ ఒక్కొక్క డైట్‌ని మార్చుకోవటం. హోల్ గ్రెయిన్స్ కాబట్టి మనం బరువు పెరగటం కొంచెం కష్టం. రైస్ టోటల్‌గా స్టాప్ చేసేసాము. రైసులు తీసుకొని ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. అప్పుడప్పుడు బయటకి వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి తీసుకుంటాం గానీ, బట్ బై నేచర్ అవన్నీ స్టాప్ చేసేసాము. దెన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం మొదలుపెట్టాము. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాము అని అనుకుంటే మనకు చాలా ఆకలి మీద ఉంటాం. సో అన్ని సాలడ్స్ లాగా అంటే ఇప్పుడు మనం క్యారెట్ కానీ, క్యాప్సికమ్ గానీ, తర్వాత లెట్యూస్ గానీ అన్నీ అన్ని ఆల్ టైప్ వెజిటబుల్స్ ఏసేసుకొని మన ఇంట్లో ఏం కర్రీస్ ఉన్నాయో ఆ కర్రీస్ దాని మీద వేసేసుకొని అవి ఒక బౌల్ ఆఫ్ వెజిటబుల్ తీసుకోవటం. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మనకు ఏంటంటే మనం ఏదో కష్టపడిపోతున్నాం అని కాకుండా వాట్ ఎవర్ యూ లైక్ దాంట్లో స్మాల్ ఇఫ్ యూ వాంట్ స్మాల్ కినోవా రైస్ యూ కెన్ యాడ్ మిల్లెట్స్ యాడ్ చేసుకొని తీసుకో. ఇలాంటి ఏంటంటే మన నోరు ఆ ఫుడ్ మనం ఏం తినట్లేదు అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తినాలి, సిస్టమ్ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉండాలి. అండ్ అంటే మనం ఎట్లాగో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంత బిజీగా ఉంటాం, అంత ఎక్కువ తీసుకునేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ వి టేక్ ఏ మీల్ ఫ్రమ్ హోమ్ మన ఫుడ్ ఆటోమేటిక్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అవును. సో మనం ద మూమెంట్ ఆకలి మీద ఇప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాము, లంచ్ స్కిప్ చేసేస్తాము, ఆత్రంగా ఆకలేసేస్తుంది, ఏదో తెప్పించేసుకుంటాం. ఏదో తీసేస్తాం. అదే కానీ ఇమాజిన్ అది నిన్న మిగిలిపోయిన అన్నమైనా లేకపోతే మార్నింగ్ చేసిన సంథింగ్ యూ బ్రింగ్ టు యువర్ వర్క్ అదే తింటాం. సో అది 2:00 తిన్నా 3:00 తిన్నా వీఆర్ ఈటింగ్ హోమ్ ఫుడ్. సో మనం కంఫర్టబుల్గా ఉంటుంది. పొట్ట కూడా ఆల్ దిస్ సౌండ్స్ అన్ని రాకుండా ఉంటాయి. దీస్ ఆర్ ద సటిల్ చేంజెస్ వీ మేక్. Even though we are in the hospital, maximum I avoid hospital food. So I think nothing like home. Right. So though hospital చాలా hygienic గా ప్రిపేర్ చేసి అన్ని ఉన్నా కానీ nothing like home food because you're going to use what is your liking. ఇంట్లో తెలుసు చేస్తారు. So but I totally avoid carbohydrates, చాలా తగ్గించేసి